హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. అదే చుక్కకూర బోటి కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోటి కర్రీని చక్కగా శుభ్రం చేసుకొని ముక్కలు కడిగేసుకొని తరువాత బోటి కర్రీని ఈ విధంగా ఒక పాత్రలో నీరు వేసి అందులో సాల్ట్ వేసి కొంచెం బిర్యానీ ఆకు దినుసులు వేసి బోటి కర్రీని అయితే చక్కగా ఉడకపెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 8 మినిట్స్ వరకు బోటి కర్రీని అయితే ఉడకపెట్టుకున్నానండి. ఎందుకనంటే ఇంకా ఇందులో ఏదైనా వ్యర్థ పదార్థాలున్నా శేషం ఉన్నా కూడా పోతుంది కాబట్టి నేను ఈ విధంగా 8 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 8 మినిట్స్ కూడా మూత పెట్టుకున్నాను. చూసారు కదా, చక్కగా ఒక పొంగు వచ్చినంత వరకు కూడా మంచిగా ఉడికించుకొని దించుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలన్నీ కూడా. ఒక 2 ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. చాలా అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే నేను ఈ కూర వండుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలు ఇంత సన్నంగా తరిగి పెట్టుకోవాలి. ఆ సన్నంగా తరిగి పెట్టుకున్న టొమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన వేడి చేసి ఉడకపెట్టుకున్న బోటి ముక్కలను అయితే ఈ విధంగా వడపెట్టుకున్నానండి. జల్లెడతో వడపెట్టుకున్న ముక్కలను అయితే ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం టమాటా ఉడికిన తర్వాత ఈ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బోటి ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 మెంతి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి. చూడండి, చక్కగా కలుపుకుంటున్నాను. వేసిన మిశ్రమం అంతా చక్కగా కలుపుకుంటే బోటీలోకి వెళ్తే ఎంతో మంచిదండి, ఎంతో ఆరోగ్యకరం కూడా. చూడండి, చక్కగా మిక్స్ చేసుకుంటాను. రుచికరంగా బోటీ ఉండాలంటే ఈ మాత్రం మసాలా వేయాల్సిందే. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, చక్కగా మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా బోటీ వచ్చిందండి. ముక్కలు మునిగేంత వరకు కూడా చక్కగా నీళ్లు వేసుకొని ఒక్కసారి కలుపుకొని రుచి సరిపోయిందా లేదని చెక్ చేసుకొని ఈ విధంగా కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కుక్కర్ అయితే 6 నుంచి 7 విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, విజిల్ అంతా పోయాక ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని మూత అనేది తీసిన తర్వాత చూసారు కదా, ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికాయి. మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెష్గా ఉంటే చుక్క కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బోటి కూర. సో అందుకే నేను ఫ్రెష్గా అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకొని చుక్క కూర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చుక్క కూర అనేది చాలా సన్నగా తరుక్కుని వేసుకుంటే మరింత బాగుంటుంది. సో సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూరని అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం, పువ్వునం పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారే విహారమే అందాలలో అహో మహోదయం.
నా చూపుకే కదా ఫ్రెండ్స్, చక్కగా చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది. చక్కగా చుక్కకూర అంతా కూడా మంచిగా ఉడికిపోయింది, బోటీలో కలిసిపోయింది. చూడండి ఇలాగా ఆయిల్కి ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, మరీ అంటుకోకుండా చూసుకోవాలి మనం. ఒకసారి గరిటెతో తిప్పుకుందాం. చక్కగా అయితే మొత్తం మసాలాలు, చుక్కకూర, బోటీ కర్రీ కూడా చక్కగా ఉడికాయి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం గార్నిష్ కోసం అయితే కొత్తిమీర అనేది వేసుకుందాం. ఎంతో టేస్టీ కూడా, ఆరోగ్యం కూడా. సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలుపుకున్నాను. మరొక 5 మినిట్స్ ఉంచేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి వాటర్ అంతా కూడా చక్కగా ఇంటిపోయింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మంచి బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బోటీ కర్రీని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చుక్కకూర బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి అయితే ఒక దుమ్ము దులిపేసి పట్టు పట్టేస్తే ఆహా అనిపించే లొట్టలేసి చుక్కకూర బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చుక్కకూర బోటీ కర్రీ అనేది ఎలా ఉందో మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉందో. మీ అమ్మ భలే చేసింది. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.